హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2020కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. సో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మనం ముందుకైతే వెళ్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ గురించి మాట్లాడదాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు దాన్ని చాలా తేలిగ్గానైతే తీసుకోవడానికి లేదు. మీరు కౌన్సిలింగ్ని గనక ఆదమర్చినట్లయితే మీ యొక్క ఎల్ఎల్బి సీట్ కాదు కదా, మీకు అసలు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఓకేనా, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, కౌన్సిలింగ్ ప్రాసెస్లో నెంబర్ 1 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. సో మ్యాక్సిమం 800 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 500 రూపీస్ అంటే ఉంటుంది. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్స్ ఏమేమి వెరిఫై చేస్తారనేది కూడా నేను చెప్తాను. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అంటే వన్స్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక లాగిన్ ఐడి అయితే వస్తుంది. మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అదేవిధంగా ఫోన్ నెంబర్కి లాగిన్ ఐడి వస్తుంది. సో ఆ లాగిన్ ఐడి యూజ్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్లో మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటారు. సో ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు మళ్ళీ లాగిన్ అయ్యి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాలేజ్లో ఏ కోర్సుకి సీటు కావాలో మీరు క్రనాలజికల్ ఆర్డర్లో మీకు నచ్చినటువంటి కాలేజెస్ ఫస్ట్, తర్వాత మీకు నచ్చనటువంటి కాలేజెస్ లాస్ట్లో, ఆ విధంగా మీరు 1 బై 1 ఉన్నటువంటి అన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం అంటారు. సో దాని ప్రింట్ కూడా తీసుకోండి ఫర్ ఫర్దర్ యూజ్ అనమాట. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో మీరు ఇచ్చినటువంటి క్రానలాజికల్ ఆర్డర్లో ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది మీ ర్యాంకుకి అని చెప్పేసి తెలియజేసేదే సీట్ అలాట్మెంట్. ఆ సీట్ అలాట్మెంట్ ప్రింట్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం అంటారు. ఓకేనా, మొత్తం ఒక పెద్ద 100%ని ఒక 10% లాగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని గురించి మరిన్ని వివరాలు అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ స్లైట్ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, యూ కెన్ సీ ద చార్ట్ హియర్ అబౌట్ ప్రాసెస్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఫస్ట్ మీరు పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని ఉంది కదా. సో ఫస్ట్ చెప్పుకున్న విధంగా ఆన్లైన్ ఫీ అయితే ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాలి ఆన్లైన్లో. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ద నోటిఫికేషన్ ఇట్ ఈస్ మెన్షన్ దట్ processing fee should be paid at the counseling center only, then you have to pay the processing fee at the counseling center itself. ఓకేనా, కౌన్సిలింగ్ సెంటర్లో పే చేయమని చెప్పినట్లయితే అక్కడ పే చేయాలి. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే మీరు ఏ డేట్ రోజు ఏ టైంకి సర్టిఫికేట్ తీసుకొస్తారు వెరిఫికేషన్ కోసం అనేది మీరు దాన్ని ముందే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ స్లాట్ బుకింగ్ అనేది ఎంసెట్కి ఉంటుంది, ఐసెట్ వంటి పెద్ద పెద్ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం లాసెట్కి అయితే స్లాట్ బుకింగ్ ఉండదు, వాళ్ళే మెన్షన్ చేస్తారు మీరే ఏ టైంకి రావాలని చెప్పేసి, ఏ డేట్కి అని చెప్పేసి. నెక్స్ట్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా, వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ రోజు మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయినట్లయితే మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. సో ఆ ఆర్ఓసి ఫామ్లో మీరు డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వారికి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. అందులో ఫీ రియంబర్స్మెంట్ అని ఉంటుంది. సో అందులో ఎస్ అని పడితే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో ఫీ రియంబర్స్మెంట్ నో అని ఉన్నట్లయితే మీరు ఫీ రియంబర్స్మెంట్కి అయితే అన్ఎలిజిబుల్ అనమాట. సో మీరు అన్నీ కరెక్ట్గా చూపించి కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ నో అని పడ్డట్టే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇమ్మీడియట్లీ ఎట్ ద హెల్ప్ లైన్ సెంటర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్ఓసి ఫామ్ తీసుకున్న తర్వాత మీకు అన్ని సక్సెస్ఫుల్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ మెయిల్ ఐడికి మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుందన్నమాట. సో అందులో ఒక లాగిన్ ఐడి ఉంటుంది. సో లాగిన్ ఐడి యూజ్ చేసుకొని మీరు
క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి వెబ్‌సైట్ మీద. వెబ్‌సైట్‌లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ లాగిన్ ఐడీ యూజ్ చేసుకొని ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. సో, ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఏంటి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవాలి. తర్వాత మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చినట్లయితే దాన్ని ప్రింట్ తీసుకొని వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ రోజు కాలేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, ఇది టీఎస్ లాసెట్ కౌన్సెలింగ్ యొక్క ఓవరాల్ ప్రాసెస్ షార్ట్ అండ్ స్వీట్‌గా మాట్లాడుకున్నట్లయితే. నెక్స్ట్ ఏపీ లాసెట్‌కి, టీఎస్‌కి కొంచెం తేడా ఉంటుందని చెప్పాను కదా! సో, ఆ తేడా ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఇదొచ్చేసి ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదా! సో, ఇదొచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి కౌన్సెలింగ్ ప్రాసెస్. సో, ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ ఆన్‌లైన్‌లో పే చేయాలి. నెక్స్ట్ చెక్ వెరిఫికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే మీరు డైరెక్ట్‌గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ తీసుకొని హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా? మీరు చెక్ వెరిఫికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు నాట్ ఎలిజిబుల్ అని వస్తే ఓకే. నాట్ ఎలిజిబుల్ అని వస్తే మాత్రం మీరు హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకేనా? ఇక్కడ 2 వేస్ అయితే ఉన్నాయి మనకి. మొత్తానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌కే వస్తారు మీరు గూడా. ఓకేనా? ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం చేస్తున్నారంటే ఏపీలో మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఏపీ లాసెట్ 2020 డీటెయిల్స్ అయితే ఇస్తారు కదా! హాల్ టికెట్ నంబర్ ఎవ్రీథింగ్ గూడా. సో, అందులో నుంచి వాళ్ళు ఆహ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సో, ఆ డీటెయిల్స్ ప్రకారం ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే నాట్ ఎలిజిబుల్ అని ఇస్తారు. సో, అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని హెచ్ఎల్‌సి సెంటర్స్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సేమ్ మీకు లాగిన్ ఐడీ వస్తుంది. నెక్స్ట్ మీరు దాన్ని యూజ్ చేసుకొని క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ మీద క్లిక్ చేసి మీరు జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్‌ని యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. అని గుర్తుంచుకోండి. లాగిన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రింట్ ఆఫ్ ఆ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్‌ని ప్రింట్ తీసుకోవాలి. తర్వాత మీరు లాగౌట్ అవ్వాలి. ఓకేనా? దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. లాగౌట్ చేశామా లేదా అనేది. నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని తెలుసుకోవడానికి ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ అయింది అని తెలుసుకోవడానికి మీరు దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చిన కాలేజ్ చూసుకొని ప్రింట్ అలాట్‌మెంట్ ఆర్డర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చిన డేట్ రోజు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇది మరి ఏపీ లాసెట్ 2020 కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఉన్నటువంటి తేడాలు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పాను కదా! సెకండ్ స్టెప్. సో, అందులో మీరు ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే మీకు అక్కడ మీ డీటెయిల్స్ అని కనిపిస్తాయి. అక్కడ మీకు ఫీ రియంబర్స్‌మెంట్ అని కూడా కనిపిస్తుంది. సో, మీరు ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉండి అక్కడ నో అని ఉంటే మాత్రం మీరు ఇమ్మీడియేట్‌గా హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ తీసుకొని. సో, దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో, ఇప్పటికైతే మీకు మొత్తానికి ప్రాసెస్ అనేది అర్థమైంది గదా! సో, ఇప్పుడు మనకు ఏమేం సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి కావాలో చూద్దాం. ఓకేనా? Okay friends, you can see here these are the documents required for AP and TS LASET 2020 certificate verification. సో, LASET 2020 ర్యాంక్ కార్డ్ ఉండాలి. హాల్ టికెట్ ఉండాలి. అండ్ ఈ 2 గూడా అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నవి అయ్యి ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్ ఆర్ ఈక్వివాలెంట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ సర్టిఫికేటు, మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే దాని యొక్క మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ సర్టిఫికేటు, డిగ్రీకి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓకేనా ఇవి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. నెక్స్ట్ స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద previous 7 years of study to prove as local candidate of particular area of AP or TS or non-local. ఓకేనా? ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అనేది ఒకసారి చెప్తాను వినండి. సో, మీరు తెలంగాణ కౌన్సిలింగ్‌కి వెళ్ళాలనుకున్నా లేదా ఏపీ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలనుకున్నా మీ మొత్తం స్టడీ అంతా ఇప్పుడు టీఎస్ కౌన్సిలింగ్‌కి ఎవరైతే వెళ్తారో మీ మొత్తం స్టడీ అంతా టీఎస్‌లోనే జరిగినట్లయితే
మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ పాస్ట్ 7 ఇయర్స్ తెలంగాణలోనే ఉంది గాబట్టి, మిమ్మల్ని రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కింద కన్సిడర్ చేస్తారు. మీకు సెపరేట్‌గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. సో, ఇప్పుడు మీరు తెలంగాణలో ఉంటూ చదువుల కోసం వేరే రాష్ట్రాలకి, విదేశాలకు వెళ్ళినట్లయితే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ యూ డిడ్‌న్ట్ గెట్ మై పాయింట్, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ I will elaborate it in the next video. Next, ఒరిజినల్ సేమ్ కంటిన్యూయేషన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ వారికి అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నట్లయితే మీ ఫాదర్‌కి గానీ, మదర్ గానీ అప్పుడు గూడా మీకు అవసరం లేదు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓకేనా? క్యాస్ట్ మాత్రం ఓసీ వారికైతే క్యాస్ట్ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో, అది 2020 లో ఇష్యూ చేసినా పర్లేదు. అంతకంటే ప్రీవియస్ ఇయర్స్‌లో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. కాకపోతే ఇన్‌కమ్ మాత్రం ఓకేనా? ఇన్‌కమ్ గురించి మాట్లాడతాను. సో, అదొచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ టీసీ, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్, లేటెస్ట్ పేరెంటల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ తెలంగాణ. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది తెలంగాణ గురించి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2020. సో, తెలంగాణ విద్యార్థులు గుర్తుంచుకోండి. మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ 1/1/2020 తర్వాత తీసుకున్నది కౌన్సెలింగ్ సెంటర్‌కైతే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? హెల్ప్‌లైన్ సెంటర్‌కి తీసుకొని వెళ్ళాలి. లేదన్నా నా దగ్గర 31 డిసెంబర్ 2019 ఉంది అని చెప్పినా గూడా వాళ్ళైతే యాక్సెప్ట్ జేయరు. ఎందుకంటే అది రూల్స్ ప్రకారం ఆఫ్టర్ 1/1/2020 అని చెప్పారు. సో, మనం గూడా అదే తీసుకొని వెళ్ళాలి. సో, తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీ ఫీ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ జేసుకోవాలంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్లేస్ క్రూషియల్ రోల్ అనమాట. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి ఇన్‌కమ్ మీద మీ యొక్క ఫీ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ జేసుకోవచ్చా? లేదా? అనేది వాళ్ళు డిసైడ్ జేస్తారు. ఓకేనా? మరి లేదంటే మనీ కట్టి చదువుకోవాల్సి ఉంటుంది. సో, కేర్‌ఫుల్‌గా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల గురించి మాట్లాడదాం. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎస్పెషల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఇష్యూ చేయట్లేదు గదా! సో, మీరు రేషన్ కార్డ్ ఉన్నట్లయితే రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. సో, అందులో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1/1/2017 ఇష్యూ చేసినటువంటిది ఉన్నట్లయితే అది గూడా తీసుకొని వెళ్ళొచ్చు. యాక్సెప్ట్ జేస్తారు. ఓకేనా? ఈ పాయింట్ ఎలా చెప్తున్నాను అని మీరు అడిగినట్లయితే నేను ఏపీ ఎంసెట్ అండ్ ఏపీ ఈసెట్, ఏపీ పాలిసెట్ వంటి అవన్నీ గూడా నేను ఫాలో అవుతుంటాను ఎప్పటికప్పుడు. సో, నాకు టైమ్ కన్‌స్ట్రెయింట్స్ గాబట్టి నేను అవన్నిటి మీద వీడియోస్ అయితే చేయట్లేదు. ఓన్లీ లా సెట్ మీద మాత్రమే జేస్తున్నాను. యాక్చువల్‌గా నేను ఆహ్, అన్నిటి మీద చేయాల్సిన క్రమంలో నాకు కొంచెం లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం ఆహ్, నా షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కామెంట్స్‌కి రిప్లై ఇవ్వకపోవడం గావచ్చు, వీడియోస్ కొంచెం లేట్ జేయడం గావచ్చు. సో, జరుగుతుంది. సో, అపార్థంలో పాదిషి అర్థం జేసుకోండి. నెక్స్ట్ ఓకేనా? ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏపీ స్టూడెంట్స్‌కైతే అర్థమైంది గదా! మీరు రేషన్ కార్డు ఉన్నట్లయితే అది తీసుకెళ్ళండి. లేదా ఇన్‌కమ్ సర్టిఫికేటు ఆఫ్టర్ 1/1/2017 ఉన్నట్లయితే అది తీసుకెళ్ళండి. లేదా 2 తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. సో, ఈడబ్ల్యూఎస్ తెలంగాణలో ఉందా అని అడుగుతున్నారు చాలామంది. సో, ఈడబ్ల్యూఎస్ తెలంగాణలోనైతే లేదు. సో, మనం టీఎస్ ఎంసెట్ గానీ, టీఎస్ ఈసెట్ గానీ, టీఎస్ పాలిసెట్ గానీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్స్ చూసినట్లయితే సో, అందులో మనకి ఎక్కడ గూడా ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే లేదు. ఎందుకంటే 2019లో గూడా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటానైతే ఇవ్వలేదు. ఇప్పుడు 2020లో గూడా గవర్నమెంట్ ఆర్డర్ జీవో జారీ కాలేదు. ఆ క్రమంలో ఈడబ్ల్యూఎస్ కోటా తెలంగాణలో 2020కి మాత్రం లేదు. సో, మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని ఉంచుకోండి. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు అన్ని విద్యార్థులకు గాదు. ఓన్లీ ఓసీ ఓకేనా? ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కమ్యూనిటీ వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. ఓన్లీ ఓసీ స్టూడెంట్స్‌కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు. సో, మీరు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని ఉంచుకోండి. ఇన్ కేస్ లాసెట్ అఫీషియల్ నోటిఫికేషన్‌లో దాని గురించి మెన్షన్ చేస్తే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే 10% రిజర్వేషన్
క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. మొత్తం 60 సీట్లు ఉన్నట్లయితే అందులో 6 సీట్లు ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించడం జరుగుతుంది. సో, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక మంచి అవకాశం ఓసీ విద్యార్థులకి. అండ్ ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆహ్, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా తీసుకొని రెడీగా ఉంచుకోండి ఒరిజినల్. నెక్స్ట్ స్పోర్ట్స్ తెలంగాణలో ఉందా అని అడిగినట్లయితే స్పోర్ట్స్ తెలంగాణలో ఇప్పుడు ఆహ్, లేదనే జెప్పాలి. సో, మనం కన్ఫర్మ్‌గా నేనైతే చెప్పలేను. ఎందుకంటే టీఎస్ ఎంసెట్‌లోనైతే స్పోర్ట్స్ కోటా మెన్షన్ చేశారు. ఈసెట్‌లో మాత్రం ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో మాత్రం మెన్షన్ చేయలేదు. సో, టీఎస్ లాస్ట్ సెట్‌లో మెన్షన్ చేస్తారా? చేయరా? అనేది మనం సస్పెన్స్‌గానే ఉంది ఇప్పటికైతే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఈడబ్ల్యూఎల్ అప్లికేబుల్ ఉందా అంటే అప్లికేబుల్ ఉంది. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే రెడీగా ఉంచుకోండి. 10% రిజర్వేషన్ అయితే కోల్పోకండి. నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా అప్లికేబుల్ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. అదేవిధంగా తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ కేటగిరీ కింద పిహెచ్, ఎన్‌సీసీ, క్యాప్ సర్టిఫికేట్స్ అయితే తీసి పెట్టుకోండి ఎవరైతే ఎలిజిబులో. ఓకేనా. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఆహ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ పర్సనల్ ఆ సర్టిఫికేట్స్ తీసుకొని పెట్టుకోండి ఒరిజినల్. నెక్స్ట్ పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ గూడా ఒక 2 సెట్స్ జిరాక్స్ అయితే వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్‌గా తెలంగాణ స్టూడెంట్స్. సో, మీరు మొత్తం 3 సెట్స్ తీసుకోండి. యూ కెన్ కీప్ 1 సెట్ విత్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణలో ఇన్‌కమ్ సర్టిఫికేట్ 1/1/2020 ఆఫ్టర్ తీసుకున్నది యాక్సెప్ట్ చేస్తారని నేను చెప్పాను గదా! సో, ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మీ క్యాస్ట్‌కి సంబంధించి ఎంత ఇన్‌కమ్ ఉంటే మీకు స్కాలర్‌షిప్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుందో తెలుసుకుందాం. సో, యాస్ పర్ ద ప్రీవియస్ జీవో ఓకేనా. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం రూరల్ ఏరియా ఫ్యామిలీ ఇన్‌కమ్ అయితే 1,50,000 బిలో అయితే ఉండాలి. అది బీసీ, ఈబీసీ ఓకేనా. బీసీ అండ్ ఈబీసీ ఇన్‌కమ్ ఎంతుండాలి? ఫీ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవాలంటే 1,50,000 అండ్ బిలో ఉండాలి. ఓకేనా. అర్బన్ ఏరియా ఫ్యామిలీ అయితే 2,00,000 బిలో ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్టీ వారికి మాత్రం అర్బన్ అయినా, రూరల్ అయినా ఫ్యామిలీ ఇన్‌కమ్ మొత్తం 2,00,000 లోపు ఉండాలి. ఓకేనా. సో, మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడే ఒకసారి మీ సేవలో గానీ, అక్కడ ఎంఆర్ఓ, తహసీల్దార్ ఆఫీస్‌లో గానీ కన్ఫర్మ్ జేసుకోండి. ఓకేనా. ఈ అమౌంట్స్ అనేది. అండ్ ఆహ్, ఇప్పుడు మనం ఒకసారి షార్ట్‌గా రివైజ్ చేద్దాం ఏం చెప్పుకున్నామని జెప్పేసి. సో, తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటానైతే లేదు. ఓకేనా. స్పోర్ట్స్ కోటానైతే 99.9% అయితే ఉంటుంది. ఉండాలి అని ఆశిద్దాం. ఎందుకంటే స్పోర్ట్స్ ఎవరైతే విద్యార్థులున్నారో సో, వారికి బెనిఫిట్ అవుతుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ అన్ని స్పెషల్ కేటగిరీస్ సంబంధించినటువంటి ఆహ్, బెనిఫిట్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా రెడీగా ఉంచుకోండి. అండ్ మనం నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ మీరు ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్‌వన్నీ సమీకరించి ఒక దగ్గర ఉంచండి. సో, వెన్ ద అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజెస్ యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్ ఓకేనా. మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే డేట్స్ వచ్చేస్తాయి. డేట్స్ వచ్చిన తర్వాత మీకు ఏ డేట్ వస్తుందో ఎస్పెషల్‌గా టీఎస్ వాళ్ళకి ఏ డేట్ వస్తుందో, ఏ డేట్‌లో ఏ ర్యాంక్ వాళ్ళు ఏ టైంకి వెళ్ళాలో అందులో ఉంటుంది. సో, మీరు ఆ టైంకి ఓకేనా. మీ యొక్క ర్యాంక్ కార్డ్ చూపించి లోపలికెళ్ళాలి ఫీ పే చేసి. సో, మీరప్పుడు సర్టిఫికేట్స్ లేవు సార్ రేపు చూపిస్తానంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎక్స్‌క్యూజ్ చేయరు. ఓకేనా. చాలా స్ట్రిక్ట్‌గా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే అన్నీ సేకరించుకోండి. Okay, friends, I hope you understand the overall procedure of TS and AP LASET 2020 counseling. Still, if you have any doubts, please mention in the comment section. I will try to reply you as early as possible. అండ్ చాలామంది కట్ ఆఫ్ గురించి వీడియో చేయమని అడిగారు. సో, నా నుంచి మీకు ఒక పెద్ద సారీ అండి. సో, యాక్చువల్‌గా కట్ ఆఫ్ నేను లాస్ట్ ఇయర్ డేట్ అని అయితే సేవ్ చేసి పెట్టుకోలేదు. సో, ఎందుకంటే ఇప్పుడు ఆ వెబ్‌సైట్ కూడా అవైలబుల్‌గా లేదు. అండ్ మీకు ఒక మంచి విషయం ఏంటంటే ఆహ్, ఆ కట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు 2020 అఫీషియల్ వెబ్‌సైట్ వస్తుంది గదా! సో, ఇప్పుడు 2020 అఫీషియల్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ జేస్తారు. సో, ఆ వెబ్‌సైట్‌లో మాక్సిమం 2019 యొక్క
ర్యాంక్ ఏ ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో ఎవరికి సీట్ వచ్చిందని జెప్పేసి ఒక పీడిఎఫ్ అయితే అవైలబుల్‌గా ఉంచుతారు. సో, ఆ పీడిఎఫ్ వన్స్ అవైలబుల్‌గా ఉన్నట్లయితే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు చేయలేను. ఏమనుకోకండి. ఐ యామ్ సో సారీ. అండ్ నా దగ్గర కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. ఓయూకి సంబంధించినటువంటి, కేయూకి సంబంధించినటువంటి, పెండెంకటి లా కాలేజ్‌కి సంబంధించినటువంటి. సో, మీరు ఫోటోస్ కావాలనుకున్నట్లయితే ఒకసారి హ్మ్. కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. సో, ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి మన ఛానల్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అది. సో, అందులో నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు ఫోటోస్ అయితే సెండ్ చేస్తాను. సో, మీరు ఏ ర్యాంక్‌కి, ఏ క్యాస్ట్‌కి ఉస్మానియా యూనివర్సిటీలో సీటొచ్చింది. కాకతీయ యూనివర్సిటీలో అదేవిధంగా పెండెంగటి లా కాలేజ్ సీట్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో, అండ్ కాలేజెస్ ఏమేమున్నాయి అండ్ ఫీజ్ ఎంత అని గూడా చాలామంది అడుగుతున్నారు. సో, అదంతా అఫీషియల్‌గా మనకి వెబ్‌సైట్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. సో, ఆల్రెడీ గూగుల్‌లో కొన్ని వెబ్‌సైట్‌లో ఉంది. అయినా గూడా నేను జేయట్లేదు. ఎందుకంటే, సో, అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో, అందుకే నేను జేయట్లేదు. ఓకే. యాస్ ఆఫ్ నౌ సైనింగ్ ఔట్ ఫ్రెండ్స్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.